దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా నా యొక్క వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయాన్ని చదువుకుందాం. నాతో కలిసి పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ కూడా దయచేసి తెరచి మీరు కూడా నాతో ఏకీభవించి ధ్యానించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఎన్నిసార్లు గద్దించినను లోబడిని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు. దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును. వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగచేయును. లంచములు పుచ్చుకొనువాడు దేశమును పాడు చేయును. తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు. దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును. నీతిమంతుడు సంతోషగానములు చేయును. నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును. దుష్టుడు జ్ఞానము వివేచింపడు. అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేయుదురు. జ్ఞానులు కోపము చల్లార్చెదరు. జ్ఞాని మూడునితో వాదించినప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును. నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు. అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయజూచుదురు. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును. జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును. అబద్ధముల నాలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందురు. బీదలను వడ్డీకిచ్చువారును కలుసుకొందురు. ఉభయులకు వెలుగునిచ్చువాడు యెహోవాయే. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగచేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును. వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును. నీ మనస్సుకు ఆనందము కలుగచేయును. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రము ననుసరించువాడు ధన్యుడు. దాసుడు వాగ్దండన చేత గుణపడడు. తాత్పర్యము తెలుసుకొన్నను వాడు లోబడడు. ఆతురపడి మాటలాడు వాని చూచితివా? వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాబముగా పెంచిన ఎడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును. కోపిష్ఠుడు కలహము రేపును. ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. ఎవని గర్వము వానిని తగ్గించును. వినయ మనస్కుడు ఘనత నొందును. దొంగతో పాలు కూడువాడు తనకు తానే పగవాడు. అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. యెహోవా యందు నమ్మికయుంచువాడు సురక్షితముగా నుండును. అనేకులు ఏలువాని దయ కోరుచుందురు. మనుషులను తీర్పు తీర్చుట యెహోవా వశము. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు. 29వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, ఎన్నిసార్లు గద్దించినను లోబడిని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. దేవుడు ఎన్నోసార్లు ఓర్పుతో సహనంతో ప్రతి వ్యక్తిని గద్దిస్తాడు, చెప్పటానికి ప్రయత్నం చేస్తాడు. ఆ వ్యక్తి ఆ మాటలను వేటిని కూడా పట్టించుకోకపోతే ఖచ్చితంగా హఠాత్తుగా అతనికి నాశనం కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. అలాగనే 2వ వచనం, నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు. దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. అవును కదా. నీతిమంతులు ఎక్కువగా ఉన్నప్పుడు, నీతిమంతులు న్యాయాన్ని తీర్చేవారిగా ఉన్నప్పుడు
మరి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. అదే దుష్టుడు గనక ఏలుతున్నాడు అనుకోండి, ఆ రాజ్యంలో సంతోషం ఉండదు, ప్రజలందరూ కూడా నిట్టూర్పులను విడుస్తారు అని తెలియచేస్తుంది. 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, తన పొరుగు వానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు. మనల్ని ఇచ్చకములాడువాడు, ఎక్కువగా మాటి మాటికి మనల్ని ఎక్కువగా ఎవరైతే పొగుడుతూ ఉంటారో అట్టి వారిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకూడదు, అది ఎవరైనప్పటికీ కూడా. ఎందుకంటే వారు మనకు వల వేస్తున్నారు, ఏదో ఒక ఇరుకును మనం పడిపోతాం, శాపగ్రస్తులం అయిపోతాం. ఆ మాటలను విన్నప్పుడు మనకు తెలియకుండానే అహంకారం మనలో పెరిగిపోతుంది కనుక అలాంటి మాటలు మాట్లాడే వారిని మనకు చాలా దూరంగా ఉంచాలి. 6వ వచనం, దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును, నీతిమంతుడు సంతోషగానములు చేయును. నీతిమంతులైతే సంతోషగానాన్ని చేస్తారంట, దుష్టుని మార్గమున బోనులు ఉంచబడ్డాయంట. పాపము అనేటువంటి నిజమే, దుష్టుడు అతని యొక్క మార్గం శ్రేయస్కరంగా చాలా ఆనందంగా కనబడుతున్నప్పటికీ కూడా తుదకు అతనికి వచ్చేటువంటి శ్రమ అంతెంత కాదు, ఖచ్చితంగా దేవుడు అతనిని శిక్షిస్తాడు. పాపము అనేటువంటి పండులోనంట స్వనాశనము అనేటువంటి విత్తనాలు కూడా ఉంటాయంట. అతని దుష్టత్వమే అతనిని ఖచ్చితంగా చిక్కబడేటట్టుగా చేస్తుంది, చిక్కిస్తుంది, మరి నాశనానికి నడుపుతుంది. అలాగనే 9వ వచనం, జ్ఞాని మూఢునితో వాదించినప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును. ఒకవేళ జ్ఞానం కలిగినటువంటి మాటలు మరి మూఢునితో కనుక చెప్పటానికి మనం ప్రయత్నం చేస్తే వాడు ఆ జ్ఞానాన్ని నేర్చుకోడండి. ఆ మాటలు సహించలేక, ఎందుకంటే ఎదుటి వారిలో వచ్చేటువంటి ఆ సత్యమైనటువంటి మాటలు, ఆ ప్రవర్తన ఇతని యొక్క జీవితంలో ఏమాత్రం కూడా కనబడదు. నేర్చుకుందాము అనే ఆలోచన కూడా, దీని ప్రకారం నడుద్దాము అనేటువంటి ఆలోచన కూడా ఆ వ్యక్తులకి రాదు. వాడు మూఢుడు గనుక కోపముతో రేగుచుండును అనగా ఊగిపోతాడట కోపంతో. నాకు ఇలాంటి మాటలు చెప్పొద్దు, అన్నీ మాకు తెలుసులే అని కోపంతో రేగిపోతాడట. 12వ వచనం, అబద్ధముల నాలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందురు. రాజు సత్యాన్ని మాత్రమే వినాలి, రెండవది అతడు న్యాయాన్ని బట్టి నడవాలి. ఈ రెండింటిని తప్పించి రాజే గనక అబద్ధాలను వినేవాడిగా ఉన్నాడనుకోండి, అబద్ధాల యందు సంతోషించేవానిగా ఉన్నాడనుకోండి, అతని చుట్టూ కూడా దుష్టులే చేరతారు, అబద్ధాలు చెప్పేటువంటి వారు చేరతారు కదండి. మరి మన పైన నాయకులు ఎలాగైతే ఉన్నారో కింద వారు కూడా అలాగే ఉండటానికి, వారిలాగా డ్రెస్ చేసుకోవటానికి, వారిలాంటి వాహనాలను వాడటానికి, వారిలాగా మాట్లాడటానికి కింద ఉన్నటువంటి వారు ప్రయత్నం చేస్తారు. అలాగే రాజు అబద్ధాలు ఆడే వారి యొక్క మాటలను వింటున్నాడు, ఇష్టపడుతున్నాడు అంటే అలాంటి వారే రాజు క్రింద మరి ఉద్యోగస్తులుగా చేరతారని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. 13వ వచనం, బీదలను వడ్డీకిచ్చువారును కలుసుకొందరు, ఉభయులకు వెలుగునిచ్చువాడు యెహోవాయే. అంటే బీదలు, వడ్డీకి ఇచ్చేవారు అందరూ కూడా మరి దేవుని దగ్గరికే చేరతారు. మరి వారిద్దరికీ కూడా ప్రతిఫలం ఇచ్చేది దేవుడే అని ఈ వచనం మనకి తెలియచేస్తూ ఉంది. 16వ వచనం, దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును, వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు. దుష్టులు ప్రబలితే, దుష్టత్వం ప్రబలితే కనుక మరి చెడుతనం అంతా కూడా ఎక్కువైపోతుంది. వారు కనపరుస్తున్నటువంటి దుష్టత్వమే కదా ఎక్కువగా ప్రబలిపోతూ ఉంటుంది. అయితే వారు పడిపోవటం మాత్రం నీతిమంతులు కన్నులారా చూస్తారు. ఎప్పటికైనా దుష్టులు పడిపోతారు అని ఈ వచనం మనకి తెలియచేస్తూ ఉంది. 17వ వచనం, నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సుకు ఆనందము కలుగచేయును. బిడ్డలను క్రమశిక్షణలో పెంచితే అది తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్ని, వారు పెద్దవారైనప్పటికీ కూడా ఆ సంతోషం చాలా మరి విశేషమైనది, అనేకుల చేత మరి గౌరవించబడతాం. బిడ్డలు సరైనటువంటి క్రమశిక్షణలో లేకపోతే తల్లికి కావచ్చు, తండ్రికి కావచ్చు ఎప్పుడూ ఆవేదన, దుఃఖమే. ఆ మనసునకు ఎప్పుడు సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. దేనినైనా భరించగలం కానీ మరి పిల్లల ద్వారా వచ్చేటువంటి అవమానాలను మనము భరించలేము. కాబట్టి బిడ్డలను క్రమశిక్షణలో పెంచాలి,
గద్దించాలి, వారికి బుద్ధి చెప్పాలి, బెత్తాన్ని వాడాలి. వారు ఏదైనా చిన్న తప్పు చేస్తే దాన్ని మనం సపోర్ట్ చేసేవారుగా ఉండకూడదు. ఆ విషయంలో వారిని గద్దించేవారుగా ఉండాలని ఈ సామెతల గ్రంథంలో చాలా చోట్ల మనం 18వ వచనాన్ని చూసినట్లయితే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. దేవోక్తి అనగా దైవికమైనటువంటి అవగాహన మన జీవితంలో మనము లేకపోతే కనుక మనము కట్టులేక నశించిపోతాం. మనము నేర్పిస్తున్నటువంటి బిడ్డలకు, అది మన కుటుంబం కావచ్చు, మన సంఘం కావచ్చు, మనము ఎవరికైతే మరి నడిపిస్తూ ఉన్నామో అటువంటి వారు మరి మంచి మార్గంలో నడవాలి అంటే మొదట మనకు దేవుని గూర్చినటువంటి మంచి అవగాహన, మంచి దర్శనము మనకి కావాలి. దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడినప్పుడు అదే నిజమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని కలగచేస్తుంది. 20వ వచనం, ఆతురపడి మాటలాడు వాని చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. తొందరపడి మాట్లాడుతూ ఉంటారు చాలామంది, కానీ తొందర పడకుండా నిదానముగా మాట్లాడడం వల్ల కంగారు పడిపోయి త్వరగా మాట్లాడితే మనం అనేక సమస్యల్లో చిక్కుపడతాము. తక్కువగా మాట్లాడడం, నిదానంగా మాట్లాడడం, ఆలోచించి మాట్లాడడం వల్ల చాలా సమస్యలలో పడకుండా మరి తప్పించబడతాము అని ఈ వచనం మనకి తెలియజేస్తూ ఉంది. 22వ వచనం, కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. కోపిష్టి అంటే బాగా కోపం కలిగినటువంటి వారు చిన్న చిన్న విషయాలకు కూడా దాన్ని ఒక పెద్ద గొడవగా సృష్టించి, కలహాలను సృష్టించి మరి వారికి మనశ్శాంతి ఉండదు, ఎదుటి వారికి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క సామెతల గ్రంథంలో ముందు వచనాల్లో మనం చదివాం, అత్యధికంగా కోపపడే వారితో కూడా మనం స్నేహం చేయకూడదు. మనము అత్యధికంగా కోపపడేవారిగా మాత్రం ఉండకూడదు ఏమాత్రం కూడా మరి అని ఈ ఒక వచనం మనకి తెలియచేస్తుంది. 23వ వచనం, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. ఎవరైతే గర్వంతో వారికి కలిగి ఉన్న అందాన్ని బట్టి కావచ్చు, జ్ఞానాన్ని బట్టి కావచ్చు, ఉద్యోగాన్ని బట్టి కావచ్చు, మరి ఆస్తిని బట్టి కావచ్చు, పరిచర్యలను బట్టి కావచ్చు, వాక్ చాతుర్యమును బట్టి కావచ్చు, దేనిని బట్టి అయినా మనము గనక గర్వపడ్డాము అంటే దేవుని చిత్తం మన పట్ల ఏమాత్రము కూడా నెరవేర్చబడదు. ఎవరైతే ఎన్ని కలిగి ఉన్నా వినయముతో విధేయతతో మాట్లాడాలి, వినయముతో విధేయతతో ప్రవర్తించాలి. దేవుని ఎదుట మనం తగ్గించుకోవాలి. నేను దేవుని ఎదుట బాగా తగ్గించుకుంటున్నానండి, మనుషుల ఎదుట తగ్గించుకోవాల్సిన అవసరం నాకు లేదని చాలామంది మాట్లాడతారు. అది మూర్ఖత్వం. దేవుని పిల్లలకు మాటలోను నడవడికలోను సమస్తములో కూడా వినయము విధేయత కావాలి. అప్పుడే దేవుడు మనలను ఘనపరుస్తాడు. మానవుల ఎదుట కూడా మనము ఘనత వహించిన వారముగా ఉంటాము. 24వ వచనం, దొంగతో పాలు కూడువాడు తనకు తానే పగవాడు, అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు. నేరస్తునితో స్నేహం చేయడం అంట సర్వనాశనానికి మరి ఒక నిదర్శనం అంట. నేరస్తులతో స్నేహం ఏమాత్రము కూడా మనకు తగదు. రెండవదిగా మరి నేరం గురించి నిజం చెప్పకపోవటం కూడా చాలా పాపం అంటండి. మరి 2వ వచనంలో మనం ఆ కింద 2వ లైన్లో మనం చూస్తే, అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు, దొంగతో పాలు కూడువాడు. కొంతమంది నిజం తెలిసినప్పటికీ కూడా ఒట్టు పెట్టుకొని మరి నిజం చెప్పరు. ఆ యొక్క నేరస్తులను కాపాడటం కోసం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అది కూడా తప్పేనట. ఒట్టు పెట్టుకొని నిజం చెప్పకుండా దాన్ని దాచిపెట్టడం చాలా పాపము, దేవుని యొక్క శాపం అట్టి వారి మీదకు వస్తుంది అని దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది. 25వ వచనం, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. మనము ఎన్నో విషయాల్లో ఎవరెవరికో భయపడిపోతూ ఉంటాము. మనము భయపడాల్సి వస్తే రక్షించగలవాడు, శిక్షించగలవాడు అయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునకు మాత్రమే మనం భయపడాలి. దేవునికి ఎవరైతే భయపడతారో వారు రక్షించబడతారు, వారు కాపాడబడతారు, వారు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు. యెహోవా వారిని సురక్షితంగా కాపాడతాడు. దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి. కీర్తనల గ్రంథం 32:10 ఒక మాట ఉంటుంది,
ఆయనను నమ్ముకుని వారికంట ఆయన కృప ఆవరిస్తుంది అని రాయబడి ఉంది. దేవుని కృప మన మీదకి వస్తుంది మనము దేవుని నమ్మినట్లయితే. ప్రతి విషయంలో దేవుని నమ్ముదాము, దేవుని యొక్క దీవెనలను మనం పొందుదాము. ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే వీటిని అనేకులకు పరిచయం చేయండి. దయచేసి ఈ పరిచర్యల కొరకు కూడా ప్రార్థన చేయండి. స్తోత్రములు నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ దినము నాయన నీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించారు నాయన. మీరు మాకు చూపించినటువంటి మంచి మార్గమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మాటల ద్వారా నాయన మేము దర్శించబడ్డాం. వీటి ప్రకారం మేము నడుచుటకు మీరు కృప చూపించండి తండ్రి. ఈ వాక్యపు వెలుగులో నాయన మేము నడుచుకొని నాయన జ్ఞానవంతులుగా మార్చబడటానికి మీరు కృప చూపించండి. ఎందరైతే ఈ మాటలను ఆలకించారో, వీటి యందు లక్ష్యం ఉంచారో, మంచి తీర్మానాలను తీసుకున్నారో, వారి తీర్మానాలను నాయన మీరు స్థిరపరచండి. వారి యొక్క నాయన వినయమునకు, భక్తికి తగిన ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించండి నాయన. బిడ్డల కుటుంబాలన్నిటినీ వర్ధిల్లపరచండి అయా. వారి యొక్క ఉన్నటువంటి మనోవాంఛలను మీరు నెరవేర్చండి. నీ సేవకులుగా మేము చేసినటువంటి ప్రార్థననైనా నీవు మానక అంగీకరిస్తున్నావు అని నమ్ముతూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ పరిచర్యలన్నిటినీ దీవించండి అయా. ఈ యొక్క సామెతల గ్రంథము ద్వారా మేము దర్శించబడుతూ ఉన్నాము నాయన. మంచి జ్ఞానాన్ని మీరు మాకు బోధిస్తున్నారు ప్రభా. ఈ మాటలను మా హృదయంలో స్థిరపరచండి నాయన. దీని నుండి నాయన అయా ఎన్నో విషయాలను మేము నేర్చుకొనవలసిన వారమై ఉన్నాము. నీవే మాకు నేర్పించండి నాయన. మాకు సహాయమును చేయండి. మంచి తీర్మానాలు కలిగిన ఆయన మేము బ్రతుకుటకు కృప చూపించండి. నీ రాకడ కొరకు మమ్మల్ని స్థిరపరచండి. ఈ దినము విన్న వాక్యాన్ని నాయన ప్రతి వారు కూడా తమ హృదయాల్లో భద్రం చేసుకోవటానికి సహాయమును చేయమని, నీ రాకడ కొరకు మమ్మల్ని, నన్ను, మా అందరినీ కూడా సిద్ధపరచమని, నిత్య రాజ్యమునకు వారసులుగా మమ్మల్ని చేయమని, మంచి ప్రవర్తన, సత్ప్రవర్తనను మాకు అనుగ్రహించి నీ కృపలతో మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.